మిత్రులకు, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు నంద్యాల డైరీలో 3 డైరెక్టర్ పోస్టులకు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నామినేషన్ వేయడానికి కూడా ఈరోజు టైం ఇవ్వడం జరిగింది. కానీ తెలుగుదేశం నాయకులు వచ్చి గేటు ముందర అల్లరి చేయడం, ఏదో అఖిలప్రియ చెప్పింది మేము ఖచ్చితంగా నామినేషన్ అడ్డుకుంటామని మాట్లాడడం చాలా దురదృష్టకరం. దాంతోపాటు ఆడ వచ్చి ధర్నా చేసే వాళ్ళందరూ కూడా పాల ఉత్పత్తిదారులు, పాలు పోసే రైతులైతే పర్వాలేదు, కానీ బయట నుంచి తెలుగుదేశం నాయకులను, వాళ్ళ కార్యకర్తలను, వాళ్ళను ఇంకొకరిని రౌడిజం చేయాలనే ఉద్దేశంతోనే వచ్చి గేటు దగ్గరకు వచ్చి బెదిరించి ఎవరిని నామినేషన్ ఏనియమని చెప్పడం వరకు ఇది మాత్రం చాలా దురదృష్టకరం. ఇట్లయితే మాత్రం ప్రజాస్వామ్యంలో ఇట్లా ఎలక్షన్లకు ఉండే విలువ లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముందు కూడా ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. పోలీసులు ఆడ పరిస్థితి చూసిన తర్వాతనే ఈరోజు ఎలక్షన్ పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఈసారి కూడా డేట్ ఇచ్చినా కూడా ఇటువంటి పరిస్థితులు ఇట్లా మందిని ఎవరైతే పాల ఉత్పత్తిదారులు కాకుండా బయట వాళ్ళు ఎవరిని వచ్చినా కూడా అక్కడికి డైరీ దగ్గర రాకుండా చేసి మొత్తం పీస్ఫుల్గా ఎలక్షన్ జరగడానికి సహకరించాలని మొత్తం పోలీసు వాళ్ళందరినీ కూడా కోరడం జరుగుతుంది. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఎలక్షన్ జరపాలని కూడా దౌర్జన్యంగానే ప్రజలు మెచ్చి ఓట్లు వేయించుకొని గెలిపించుకోవాల్సినది ఆలోచన చేయకుండా మన నీటి సంఘాల ఎలక్షన్ మొత్తం ఊళ్ళో అందరినీ బెదిరించి మొత్తం ఇనానిమస్గా ఒకవేళ నామినేషన్ వేయాలనుకున్నా కూడా పోలీసు వాళ్ళ ద్వారా బెదిరించి కూడా నామినేషన్ వేయకుండా చేయడం జరిగింది. ఈ పద్ధతి మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో అధికారం కలకాలం ఎవరి దగ్గర ఉండేదనే విషయం వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరం రాజకీయ నాయకులు మేమనే కాదు వాళ్ళనే కాదు అందరం కూడా మనం గ్రహించాల్సింది ఒకటే, ఎవరికి అధికారం ఎవరికి శాశ్వతం కాదు. మనం ప్రజలకు చేసే మంచి పనులు అయితే ప్రజలు మనల్ని చూసి నేర్చుకునే విధంగా మనం ఉండాల్సిందే తప్ప మనం ఏదో మేము అధికారంలో ఉన్నాం మా ఇష్టం వచ్చినట్టు చేస్తామని చెప్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు మనకు కనువిప్పు కలిగి చేస్తారు. కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతులు అన్నీ కూడా ప్రజాస్వామ్య పద్ధతులు జరగాలని కోరుకోవడం. థ్యాంక్ యూ సార్.